టీఆర్ఎస్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి రక్తదానాన్ని మేము ఎందుకంటే తీవ్రంగా ఖండిస్తున్నాము. 10 ఏళ్ల పాలనలో ఈనాడు కూడా రైతులను పట్టించుకున్నటువంటి మీరు రక్తదానం చేసి ప్రజలని అయోమయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు సరైనటువంటి గిట్టుబాటు కానీ వడ్లు ప్రతి గింజ కొనేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులని పట్టించుకున్నటువంటి పాపాన పోలినటువంటి మీరు రక్తదానం దేనికి చేసినారో విడ్డూరంగా ఉంది. రక్తదానం బాగుంటే చేయండి. రక్తదానం ఎవరికి చేయాలి? బ్లడ్ డొనేషన్ చేయరి, దానిలో తప్పు లేదు, ఇంకా ఏదైనా చేసుకోండి. కానీ మాకైతే విచిత్రమైనటువంటి సంఘటన లేదు. 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులు భరేస్తే ఉరి అన్నటువంటి మాట్లాడినటువంటి మీరు ఈ రోజు రక్తదానం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాళేశ్వరం లక్షల కోట్లు ధనాన్ని మింగినటువంటి మీరు ఈ రోజు రైతుల పక్షాన నిలబడితే రైతులందరూ కూడా నవ్వుకొని సిగ్గుపడతా ఉన్నారు మీ గురించి. 10 ఏళ్ల పాలనలో రైతులు పట్టించుకోలేని వాళ్ళు ఇప్పుడు రైతుల గురించి రక్తదానం ఇచ్చి రక్తం ఎక్కువ ఉంటే ఇవ్వండి, తప్పేం లేదు. కానీ కాంగ్రెస్ పైన అభాండనాలు మోపి ఇవన్నీ విడ్డూరంగా మాట్లాడితే నమ్మేటువంటి పరిస్థితి లేరు. ఆ రోజు మీరే చూసిన ఆనాటి సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరు కూడా మీరు రైతులు వరేద్దనేటువంటి కండిషన్లు పెట్టినటువంటి ఆ రోజుల్లో సీఎం కేసీఆర్ కాదా అని మేము ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఈ రోజు రైతుల గురించి కొట్లాడితే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? నమ్మరు. 10 ఏళ్ల పాలనలో మీ అందరి పాలన చూసి మీ నాన్నని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఫామ్ హౌస్కే పరిమితం చేసిరు. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఏనాడు కూడా అసెంబ్లీకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడలేని వారు మీరు. ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో మళ్లీ కేటీ గారు ఎక్కడ ఓడిపోతారన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక డ్రామా అల్లుతున్నారే తప్ప టీఆర్ఎస్ రైతుల పక్షాన ఇలాంటి ప్రేమ లేదనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఈ ఎలక్షన్ లో తండ్రి గారు అనేటువంటి సార్ పెద్ద సారు అక్కడ ఫామ్ హౌస్ లో వండుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆల్రెడీ మనవాడ అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అక్కడ కూడా నెక్స్ట్ అదే పరిస్థితి కేటీఆర్ కూడా అవుతుందని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఏ పక్షం రైతుల పక్షాన నిలబడేటువంటి మీకు ఎలాంటి అధికారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల పక్షాన ఇచ్చినటువంటి ఎలక్షన్ లో సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు ఖాతాలో వేస్తున్న విషయాన్ని కూడా రైతు ఖాతాలో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ కే దక్కుతుంది. బడుగు బలహీన వర్గాలకు వెన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది. మీరు కాళేశ్వరంలో 1,000 కోట్లు లక్షల కోట్లు మింగితే అది ఇప్పుడు విచారణ కూడా జరుగుతుంది. ఆ విచారణ పూర్తి అయినాక మీరు కాళేశ్వరం గురించి మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. 1,000 కోట్లు దుర్వినియోగం చేసి రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి కూడా మేము చూసినాం. మీరు మాట్లాడితే రైతులందరూ కూడా ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. రైతుల గురించి మాట్లాడితే ఏనాడు రైతులు పట్టించుకొని 10 ఏళ్లలో రైతులు పట్టించుకునే వారు ఇప్పుడు రైతుల పక్షాన రైతులకు రక్తం ఇస్తా ఉన్నారు. రైతులు దేనికి రక్తం ఇవ్వడం ఏంది? ఇవ్వండి. బాగా రక్తం ఉంటే బ్లడ్ డొనేషన్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మేము కూడా చెప్తాం, సూపరింటెండెంట్ చెప్పి బాగా టీఆర్ఎస్ దగ్గర బాగా రక్తం ఉంది తీసుకొని పేద ప్రజలకు అందిమని చెప్తాం. కానీ ఏదో ప్రజల పక్షాన మేము ఉన్నామని చెప్పి డ్రామాలు చేసుకుంటా బాగా రక్తం ఎక్కువై బాగా 10 ఏళ్ళ తిన్న సొమ్ము బాగా తిని మీకు అందరికి రక్తం